క్లీన్ చేసుకుంటే పోలీసు వాళ్ళు రానంతసేపు వాళ్ళు కట్టలు జమ చేసుకొని ఉన్నారు సార్. అక్కడ పోలీసు వాళ్ళు రాగానే వాళ్ళు చేరైపోయి మా మీదకి వచ్చి పెద్ద చిన్న చూడకుండా నూకేసిండ్రు సార్. నన్ను మా భర్తని ఈ సార్ని నూకేసిండ్రు. ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళని నూకేసిండ్రు సార్. మాకు దెబ్బలు కలిగినాయి మమ్మల్ని చెడ్డ మాటలు తిట్టడం సార్. మీకు ఏమి లేదంటే మా జాగా కాగితాలు కూడా మీ చూపించలేదు సార్. వాళ్ళ పేపర్లు చూపించమంటే మేము మీది చూపించండి అంటారు. ముందు నేనన్నా మీ పేపర్స్ చూపించండి సార్, మీది ఉందంటున్నారు కదా, మీరు చూపిస్తే మాది చూపిస్తాం. ఇది 4 సార్లు 5 సార్లు కడీలు పాతిస్తే 5 సార్లు ఎరగొట్టి రాళ్ళు ఒక్కటి లేకుండా ఎక్కడెక్కడో మాయం చేస్తున్నారు రాళ్ళు. మొన్న ఒకసారి పోయిన వారం వచ్చినా సార్, సీమలకి చక్కెర వేస్తే బాగుంటుంది అని చక్కెర వేస్తుంటే ఏం చల్లుతున్నారు మా ప్లాట్ ఇది అన్నట్టు, లేదు మాది అని మేము అన్నాం. మీది కాదు ఇది మాది అని అంటే ఆ వెంకటేశ్ది ఇది అని అన్నారు. వెంకటేష్ సార్ది అది మీది కాదు అన్నారు. అయితే నేనేమన్నా సార్ మా ప్లాట్లు మేము ఏమన్నా వేసుకుని మీరెవరు చెప్తాను కానీ నేను అన్నాను సార్ అని అంటే ఆడు కూడా చెడ్డ మాటలు పెడుతుంటే నేనేమన్నా నువ్వు ఒక అమ్మ పుట్టినాడు వచ్చి ఇట్లాంటి మాటలు మాట్లాడాలని నేను ఒక మాట అనేసిన సార్. నన్ను మా భర్తను అయితే విపరీతంగా కొడితే వీడియో తీస్తుంటే మా ఆటో ఆయన వీడియో తీస్తుంటే అచ్చా నికాలో ఆ వీడియో నికాలో అచ్చా నికాలో క్యా కర్తే తుమ్ లోగోं को यहाँ कोर्ट के దత్తత కర్తే దేతా అని చెప్తున్నారు సార్. ఇంత ఘోరంగా ఉంటుంది సార్. మరి మా ప్లాట్లు మేము క్లీన్ చేసుకోవాలా లేదా సార్? పర్మిషన్ సార్. సార్ ప్రవీణ్ గారని ఈ ఇంటి యజమాని సార్, ఈ వెనక ఇంటి యజమాని.